సంవత్సరాలు నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరులో రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన ప్రారంభించబడి 4 రోజుల పాటు జరిగిన 13వ రాష్ట్ర స్థాయి బాలబాలికల బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీల్లో ముఖ్య అతిథిగా పాల్గొని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విజేతలకు బహుమతులు అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల నుండి 500 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. 3 రోజుల పాటు హోరాహోరీగా జరిగిన ఈ పోటీల్లో బాలబాలికలు విడివిడిగా పోటీలు నిర్వహించగా నేడు సెమీఫైనల్లో గెలిచిన జట్లు ఫైనల్లో తలపడ్డాయి. బాలబాలికల విభాగంలో విజయనగరం జట్టు మొదటి స్థానంలోనూ, శ్రీకాకుళం జట్టు ద్వితీయ స్థానం, నెల్లూరు బాలికల జట్టు తృతీయ స్థానంలో విజేతలుగా నిలిచారు. అలాగే జెంట్స్ విభాగంలో మొదటి బహుమతి బాపట్ల జిల్లాకు రాగా, ద్వితీయ బహుమతి నెల్లూరు జిల్లా, తృతీయ బహుమతులు పల్నాడు జిల్లాలు కైవసం చేసుకున్నాయి. విజేతలకు ప్రత్యేక అభినందనలు తెలిపిన మంత్రి ఆనం వారికి షీల్డ్ ప్రశంసా పత్రాలను బహుమతులుగా అందించారు. ఈ కార్యక్రమంలో ఆనం కుమార్తె లీలా కైవల్యారెడ్డి, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ సభ్యులు, స్థానిక నేతలు పాల్గొన్నారు. క్రితం రైడ్లో ఎంతో చాకచక్యంగా పాయింట్లు సాధించాడు. జెర్సీ నంబర్ 7 అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ మీ హ్యాండ్ ద్వారా ఈ ఛాంపియన్షిప్ దిగ్విజయంగా సతీష్ మీరు certificates and trophy. Go to men final and court number 1. Congratulations. నాలుగు రోజుల పాటు ఏ ప్రాంతంలో ఉండి ఈ బీచ్ కబడ్డీ టోర్నమెంట్స్ని నేను అందరూ కూడా ఎంజాయ్ చేసినందుకు, అందరూ కలిసి ఈ టోర్నమెంట్ని ఇంత విజయవంతంగా నడిపిస్తున్నందుకు కూడా నేను ఈ ప్రాంత ప్రజలకు, యువతకి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాడు దాదాపు 26 జిల్లాల నుంచి, అంటే ప్రస్తుతం 28 జిల్లాలు ఉన్నాయి మన రాష్ట్రంలో. 2 జిల్లాలు కొత్తగా వచ్చాయి, మార్కాపురము, మరొకటి పోలవరం. ఈ 2 జిల్లాలు కొత్తవి, ఇంకా కొత్త అసోసియేషన్స్ రాలేదు వాళ్ళకు కూడా. 26 జిల్లాలు, 26 టీములుగా ఇక్కడ మెన్ అండ్ ఉమెన్ రావడం, ఈ బీచ్ కబడ్డీని ఇంత విజయవంతంగా మన ప్రాంతంలో చేయడం అనేది చాలా అరుదైన విషయం. మరింత వారు ప్రోత్సహించి మెన్ ఫైనల్స్ జరగబోతుంది బిట్వీన్ బాపట్ల అండ్ నెల్లూరు. మరి దాన్ని కూడా వీక్షిస్తాం. అలాగే ఇప్పుడు పూర్తయినటువంటి ఉమెన్స్ ఫైనల్స్లో ఉత్తీర్ణ అయినటువంటి వాళ్ళు ప్లేస్ 1, ప్లేస్ 2, ప్లేస్ 3 3 విభాగాలుగా 4 టీముల్ని సెలెక్ట్ చేశారు. ఫస్ట్ ప్లేస్ వచ్చి విజయనగరం, సెకండ్ ప్లేస్ శ్రీకాకుళం, థర్డ్ ప్లేస్ వచ్చి ఇప్పుడు బాపట్ల అండ్ నెల్లూరు ఈక్వల్గా వచ్చినాయి అని ఇద్దరిని పెట్టినట్టున్నారు. నాకైతే కొంచెం అనుమానం మా వాళ్ళ మీద, ఎందుకంటే నెల్లూరు జిల్లాలో జరిపినప్పుడు నెల్లూరుకి ఒక ప్రైజ్ ఇవ్వకపోతే బాగుండదని మమ్మల్ని కూడా గెలిపారు. అట్లేం ఉండదు. స్పోర్ట్స్లో ఎప్పుడు స్పోర్ట్స్ మెన్ స్పిరిటే ఉంటుంది. గెలుస్తాము, ఓడతాం, ఏదైనా జరగచ్చు. జరిగినా కూడా అందరం ఒకటే. రేపటి మళ్ళీ క్రీడా ప్రాంగణంలో అందరం ఒకటిగా క్రీడాకారులుగా కలిసి ఈ దేశాన్ని ప్రతిష్టని పెంచేదానికి మాత్రం మనం అందరం కృషి చేయాలి. కానీ చివరి ఫైనల్స్ రావడం మాత్రం చాలా సంతోషంగా ఉంది. అందరికి కూడా శుభాకాంక్షలు. మన ప్రాంతం వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా, ఉత్సాహభరితంగా మీరు నడిపిస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్ కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్. మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్. విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.
Hi Nilor, please subscribe to N3 TV.